నటి సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వివాహం చేసుకుంటారని అనేక పోస్టులు వెలువెత్తాయి. ఈ రూమర్కు బలంగా మారింది రాజ్ మాజీ భార్య శ్యామలాదేవి చేసిన పరోక్ష వ్యాఖ్య. సమంత, రాజ్ ఇద్దరు ఇప్పటివరకు స్పందించకపోవడంతో నెటిజన్లలో సందేహాలు మరింత పెరిగాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సౌత్ లో మంచి పేరుగల నటి సమంత రూత్ ప్రభు తన నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏం మాయ చేసావేతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తను అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2017లో నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకున్న శామ్ కొంతకాలం పాటు అటు సినిమాలు, ఇటు సంసార జీవితాన్ని ఆస్వాదించింది. అయితే వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకోవటం అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత సమంత వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్లు వినిపించాయి. ఇదే సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు పడింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతూ చికిత్స పొంది మెల్లగా కోలుకుంది. ఈ సమయంలోనే దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ తరచూ బయట కలుస్తుండడం, పార్టీలు, రెస్టారెంట్లకు వెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడం చూసి నెటిజన్లు చాలా ఊహించుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజ్ డీకేతో కలిసి పనిచేసిన తర్వాత సమంతకు హిందీ మార్కెట్లో భారీ గుర్తింపు లభించింది. అదే ప్రాజెక్టు సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందన్న కథనాలు అప్పుడే వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె నటించిన సిటాడెల్, హనీ బన్నీ ప్రాజెక్టును కూడా ఇదే దర్శక ద్వయం రూపొందించడంతో ఈ రూమర్లు మరింత వేగం పుంజుకున్నాయి. సమంత ఈషా ఫౌండేషన్ కు తరచూ వెళ్లటం, ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీనికి తోడు ఇదే సమయంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలాదేవి చేసిన ఓ పోస్టు కారణంగా ఈ వార్త మరింత వైరల్ అయింది. బరితెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అంటూ రాజ్ భార్య ఘాటుగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టే రాజ్, సమంత పెళ్లంటూ సోషల్ మీడియా కోడైకొస్తోంది. ఈ వార్త ఇంతలా వైరల్ అవుతున్నా అటు సమంత గానీ, ఇటు రాజ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో వీరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుతోంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వ్యక్తిగత జీవితం ఇలా కొనసాగుతుందా అనే ఆసక్తి ఎప్పుడు ఉండేది. ఇప్పుడు రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.